వాళ్ళిప్పటి వరకు నీకోసం చాలా కష్టపడ్డారు. నీ ప్రాణాలు నిలబెట్టడానికి చూశారు. కానీ ఛాన్స్ లేదని డాక్టర్ చెప్పారే. నిన్ను కాపాడుకోవడానికి చాలా ట్రై చేశారు రుద్ర. కానీ ఆ దేవుడు నీకు బ్రతికే అర్హత లేదని తేల్చాడు. నా మాట వినుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా రుద్ర? నేను ఏమీ చేయలేకపోతున్నానే. నిన్ను కాపాడుకోవడానికి నాకే అవకాశము లేకుండా పోయింది. నేనుండి కూడా నిన్ను బతికించుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు రుద్ర. నేత్ర, గోరింటాకు చాలా బాగా పండింది కదా, ఎంత అందంగా ఉందో చూడు. నిజమేనే, గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడని పెద్దవాళ్ళు అంటారు. నీకు చాలా మంచి భర్తొస్తాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అసలు ఆడదానికి నిజమైన అందం అంటే ఏంటో తెలుసా? తల్లో పూలు, మెడలో తాళి, నుదుటున బొట్టు, కాళ్ళకి మెట్టెలు, ఇలా చేతికి బాగా పండిన గోరింటాకు, ఇవే అసలైన అందం. హలో, ఏంటి అలా చూస్తున్నావు? నేను చూస్తున్నది నిన్నేనా? ఎలా ఉండేదానివి, ఎలా మారిపోయా? అసలు నువ్వు ఆడదానివన్న విషయం మర్చిపోయి ఒక మగరాయిడ్లా బతికావు. అలాంటిది నువ్వు ఆడపిల్లలాగా తాళిబొట్టు గురించి, కాలి మెట్టల గురించి, చేతి గోరింటాకు గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మగరాయిళ్లా బతికినా నేను కూడా ఆడపిల్లనే నేత్రా. నాకు కొన్ని ఆశలుంటాయి. నేను చేసే ఉద్యోగం వల్ల అలా రఫ్గా బతకాల్సొచ్చింది. కానీ నేను అందరిలాంటి ఆడపిల్లనే కదా. నా మనసుకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలని, అతనితో హ్యాపీగా బతికేసి పిల్లల్ని కని హ్యాపీగా ముత్తైదులాగా పసుపు కుంకాలతోటి నా భర్త చేతుల్లో చనిపోవాలని నాకు కోరికుంది. నేను చనిపోయేటప్పుడు పెళ్లి కూతుర్లా ముస్తాబవ్వాలి. నా మెళ్ళో తాళి, నా కాళ్ళకి మెట్టెలు, నా చేతుల్లో ఇదిగో ఇలాగే బాగా పండిన గోరింటాకుండాలి. చుట్టూ నా వాళ్ళుండగా వాళ్ళందరి చేతుల్లో నేను హాయిగా కన్నుమూయాలి. ఇదేనే నా ఆఖరి కోరిక. ఏ, నీకేమైనా పిచ్చా? ఎందుకలా మాట్లాడతా? ఇలాంటి మాటలు మాట్లాడితే నాకస్సలు నచ్చదు, అర్థమైందా? అరే ఆగు, ఎందుకంత తొందరపడతావు? కాస్త నేను చెప్పేది పూర్తిగా విను. ఏ వినమంటావు? నువ్విలా చావుల గురించి మాట్లాడుతుంటే వినాలా? చూడు నేత్రా, మనిషి అన్న తర్వాత ఎప్పుడైనా చనిపోవాల్సింది. కాకపోతే చనిపోయే ముందు మనం అనుకున్నట్టు చనిపోతే ఆ సంతృప్తే వేరు కదా. నా వరకైతే నేను చనిపోయేటప్పుడు ఇలా ముత్తైదువులా చనిపోవాలనేది నా ఆశ. నా భర్త నా తల్లో పువ్వులు పెట్టాలి. నేను ఇలాగే పెళ్లి కూతుర్లా ముస్తాబవ్వాలి. చుట్టూ నా వాళ్ళందరూ ఉండాలి. వాళ్ళందరి ముందు నేను ప్రశాంతంగా కన్నుమూయాలి. నిజంగా అలాంటి చావు వస్తే అంతకంటే అదృష్టం ఇంకేమైనా ఉంటుందా? బబ్బబ్బబ్బా, ఈ చావుల గోలేంటి? ఎందుకు వద్దు వద్దు అంటే దాని గురించే మాట్లాడుతున్నావు? నేత్రా, నేను నీ దగ్గర తప్ప వేరే ఎవరి దగ్గర నా మనసులో మాట చెప్పుకోగలను చెప్పు? నాకు నీ అంత డీరెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారు? బాధైనా, కష్టమైనా, సంతోషమైనా పంచుకోగలిగేది నీ ఒక్కదాంతోనే కదా. అందుకే నా మనసులో అనిపించింది చెప్పాను. నీకు బాగా చాదస్తం ఎక్కువైపోయింది. అలా రఫ్గా ఉండే పోలీస్ ఆఫీసర్గా ఉంటేనే బాగుండేది.
అది సరే కాని ఇంతకీ నా చేతిలో ఈ గోరింటాకు ఎలా ఉందో చెప్పలేదు. ఎలా ఉంది? బాగుందా? చాలా అందంగా ఉంది. నీ అంత అందంగా ఉంది. సరేనా? థ్యాంక్ యూ. బాగుందా? రుద్ర, నువ్వు కోరుకున్నట్టు నువ్వు ప్రేమించిన మనిషితో ఎలాగో నీ జీవితాన్ని పొందలేకపోయావు. నీ కోరిక తీరకుండానే నీ జీవితం ముగిసిపోతోంది. నీ స్నేహితురాలిగా నేనిది తట్టుకోలేకపోతున్నానే. ఎన్నెన్నో కలలు కన్నావు. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నావు, కానీ మధ్యలోనే వదిలేశావు. ప్రేమించిన మనిషికి రెండో భార్యగానైనా జీవితాన్ని గడపాలనుకున్నావు. అది దక్కకుండా పోయింది. కనీసం ముత్తైదువుగా పోవాలనుకున్నా ఆ కోరిక కూడా తీరకుండా వెళ్ళిపోతున్నావు. లేదు, ఎందుకు అలా జరగాలి? కనీసం నీ ఒక్క కోరికైనా తీరకుండా నువ్వు వెళ్ళకూడదే. బతికుండగా నీ ఆనందాన్ని చూడలేకపోయాను. కనీసం పోయాక నీ ఆత్మశాంతినైనా పొందేలా చూస్తానే. నీ ప్రాణ స్నేహితురాలిగా నీకు నేను చేయగలిగింది దొక్కటే. నిన్ను సుమంగళిగా సాగనంపుతాను. ఇవేనా ఇంకెక్కడైనా సంతకాలు చేయాలా? అంతే మేడం. ఇది ఎలా ఉందో తెలుసా సిస్టర్? ఒక ప్రాణం తీసేయడానికి మేమే పర్మిషన్ ఇస్తున్నట్టుంది. ఫార్మాలిటీస్ కదా మేడం. లాయర్గా మీకు తెలియదేముంది? నాకు తెలియందేముంది, అంతా తెలుసు. కానీ ఏం చేయలేకపోతున్నాను. చంద్రిక, సంతకం చేసావా? చేశానత్తయ్య. ఊపిరి తీసేయడానికి పర్మిషన్ ఇచ్చేశాను. కాసేపట్లో తీసేస్తానన్నారు. నీ బాధ నాకు అర్థమైందమ్మా. నువ్వే కాదు, ఎవ్వరూ ఏం చేయగలిగింది లేదు. నువ్విప్పటికే చాలా చేసావమ్మా. నువ్వే కాదు, ఇక్కడ ఉన్న అందరూ ఆ రుద్రాణి కోసం వాళ్ళ శక్తికి మించే చేశారు. చంద్రిక గారు, రానేత్రా, ఇప్పుడే కన్సెంట్ తీసుకున్నారు. ఇంకాసేపట్లో వెంటిలేటర్ రిమూవ్ చేస్తారు. ఐఎమ్ సారీ. సారీ ఎందుకు చంద్రిక గారు? మీరు మాక్సిమం ట్రై చేశారు. అవకాశం లేదని తెలిసాక మీరు మాత్రం ఏం చేస్తారు? చంద్రిక, డాక్టర్స్ లైఫ్ సపోర్ట్ తీసేస్తున్నారు, రమ్మంటున్నారు. ఒక్క నిమిషం భరత్ గారు, మీరు నాకు ఒక విషయం చెప్పాలి. రుద్ర మీద నిజంగా మీ అందరికీ జాలిగా ఉందా? మీరు సిన్సియర్గా తనకి మంచి జరగాలని కోరుకున్నారా?